జమాల్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సోషల్ మీడియా ఇలా చూస్తుంటే ప్రతిదీ వస్తుంది సతీష్ అడ్డాల గారిది. అయితే చూశాను ఏంటి అనేది. దాంట్లో చూస్తే సరే ఒకసారి ట్రై చేద్దాం, పార్టిసిపేట్ చేస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో అని నేను వచ్చాను. ఇంకోటి ఏంటంటే మా కజిన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్, వాళ్ళు ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా ఒక్కసారి మనం కూడా స్టేజ్ మీద వస్తే ఎలా ఉంటామో చూద్దామని వచ్చాను. నార్మల్గా మిగతా షోస్ కంటే సతీష్ అడ్డాల గారి షోకి చాలా హైప్ ఇస్తుంటారు కదా, ఆ హైప్కి తగ్గట్టే ఉందా ఇప్పుడు? పర్ఫెక్ట్గా ఉంది, 100 ఇవ్వచ్చు. దానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? ఆ హైప్కి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్కరు చెప్పేది చాలా, అంటే ప్రామిసెస్ ఇస్తారు, నేను ఇది చేస్తాను అది చేస్తానని. కానీ ఇక్కడ చూస్తున్నాం కదా మనం, వచ్చాకే తెలుస్తుంది. నేను కూడా ఫ్రెషర్, ఫస్ట్ టైం వచ్చాను, చూద్దామని వచ్చాను. కానీ ఫుల్ యాక్టివ్గా చూస్తున్నారు కదా ఎలా మాట్లాడుతున్నానో. ఇంకా స్టేజ్ కూడా ఎక్కలేదు కానీ ఫుల్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాను. గుడ్. సో నార్మల్గా ఈ షో తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? నేనైతే చిన్నప్పటి నుంచి యాక్టర్ అయినా, అంటే చైల్డ్ ఆర్టిస్ట్ లాగా. తర్వాత కొంచెం గ్రోన్ అయిపోయాక ఆపేశాను, అంటే ఫ్యామిలీ వద్దన్నారు దానివల్ల. లేదంటే ఇంకా మూవ్ ఆన్ అవుతుండే. నా గోల్ ఏంటంటే మోడల్ అవ్వాలి. ఇలా ఈవెంట్స్ నేను కూడా చేయాలి. ఎవరైతే చేయలేరో, ఎవరైతే నేను చేయలేను అనుకుంటారో వాళ్ళని పుషప్ చేసుకుంటూ నేను ఒక స్టేజ్ నేను కూడా క్రియేట్ చేయాలి.